బ్యాక్ ఈస్టర్ బ్రేక్ వచ్చేసింది. సో ఫ్రైడే, సాటర్డే ఇంకా సండే మేమైతే వర్జీనియా బీచ్కి ప్లాన్ చేసాము. ఇక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది. సో చెట్లన్నీ కూడా పచ్చగా ఇప్పుడే చక్కగా పూత అంతా కూడా వచ్చిందనమాట. ఇంకా కొద్ది రోజుల్లో సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా సమ్మర్ ఇంకా కంప్లీట్గా అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. దారిలో అంతా కూడా సీనిక్ ప్లేసెస్ అవి చూసుకుంటూ మేమైతే ఒక చోట లంచ్కి అయితే ఆగాము. వెండీస్లో అయితే లంచ్కి ఆగామన్నమాట. కొద్దిగా లంచ్ చేసేసాక మళ్ళీ ఒక 1 అవర్ అయితే మాకు ట్రావెల్ ఉంది. ఇక్కడ లంచ్లో మేము ఇది చికెన్ శాండ్విచ్, చికెన్ నగెట్స్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి అయితే తీసుకున్నాం అనమాట. లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకొక 1 అవర్ అయితే మనకి డ్రైవ్ ఉందన్నమాట వర్జీనియా బీచ్కి వెళ్ళడానికి. ఇక్కడ మీరు వెల్కమ్ బోర్డు అయితే చూడొచ్చు, వర్జీనియా బీచ్ అనేసి. ఇదంతా కూడా డౌన్ టౌన్ అనమాట. బీచ్కి మనకి వెళ్ళే దారిలో అంతా కూడా చుట్టూ పరిసరాలు అవి కూడా చాలా సీనిక్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ వర్జీనియా బీచ్లో మనకి స్టే కూడా ఉంటుంది, స్టే చేయొచ్చు. బీచ్ పొడవునా మొత్తం కూడా అన్ని హోటల్స్ ఉంటాయన్నమాట. మనకి బీచ్ వ్యూతో మనం స్టే చేయొచ్చు అనమాట. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి ఓషన్ రిసార్ట్ హోటల్ అయితే చాలా బాగుంది. మనకి బీచ్ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మాకు లక్కీగా ఏంటంటే ఇక్కడ కార్నర్ రూమ్ అలాట్ చేశారనమాట. కార్నర్గా ఉండడం వల్ల మనకి చుట్టూ కూడా అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. మధ్యలో రూమ్స్ కన్నా కూడా ఇలా కార్నర్ రూమ్ అయితే మనకి వ్యూ ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను. ఎంటర్ అవ్వగానే ఇటు రైట్ సైడ్ అంతా కూడా బాత్రూమ్ ఉందన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా టబ్, బాత్రూము ఇవన్నీ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇంకా బయటకు వచ్చేసేసాక బాత్రూంలోంచి బయటకు వచ్చాక వెనకాల ఇలా మనకు ఒక లాకర్ అయితే ఇస్తారు, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అవి స్టోర్ చేసుకోవడానికి మనం రూమ్ బయటకు వెళ్ళినప్పుడు. ఇక్కడ ఇంకా ఐరన్ స్టాండ్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా హ్యాంగర్స్ ఉంటాయి, మనం తెచ్చుకున్న బట్టలు అవి కూడా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ 2 క్వీన్ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మధ్యలో బెడ్ ల్యాంప్, ఇంకా లైట్స్, ఫోను అన్నీ కూడా ఉంటాయి. పక్కనే మనకి ఇక్కడ టేబుల్, ఒక మిర్రర్, చైర్ కూడా ఇచ్చారు. పక్కనే మనకి 50 ఇంచెస్ టీవీ కూడా ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఏసీ రూమ్ అనమాట. ఇది ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు, కానీ ఇప్పుడు ఏసీ అంత అవసరం లేదు ఎందుకంటే చల్లగానే ఉందన్నమాట వాతావరణం. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇచ్చేశారు. ఇది పైన డీప్ ఫ్రిడ్జ్, ఇది కింద నార్మల్ ఫ్రిడ్జ్ అనమాట. పైనేమో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా వేడి చేసుకోవడానికి అవెన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇటు పక్కన వచ్చేసి చిన్నగా డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చారు, ఒక 2 చైర్స్తో. బయటేమో మనకి బాల్కనీ ఉంటుంది, ఇంకా 2 ప్లాస్టిక్ చైర్స్ కూడా ఇచ్చారనమాట కూర్చుని బీచ్ చూడడానికి. ఇది బీచ్ వ్యూ రిసార్ట్ అనమాట. బీచ్ వ్యూ కాబట్టి మనం చక్కగా బీచ్ చూడొచ్చు అనమాట బాల్కనీలో కూర్చొని. మాది ఇది కార్నర్ది వచ్చిందనమాట రూమ్. కార్నర్ రూమ్ రావడం వల్ల ఇటు పక్కన ఇంకా వేరే ఏమి రూమ్స్ లేవు, అటు పక్కన ఉన్నాయన్నమాట రూమ్స్ అన్నీ కూడా. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది, అలల సౌండ్ అది కూడా వినిపిస్తూ చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఇలా బీచ్ వ్యూ మనం హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ బుక్ చేసుకుంటే. ఇక్కడ అన్ని బీచెస్లో ఇలా బీచ్ వ్యూ అయితే ఉండదు, ఓన్లీ కొన్ని బీచెస్లోనే ఉంటుందన్నమాట. సెలెక్టెడ్ బీచెస్లోనే ఇలా మనం బీచ్ వ్యూ హోటల్స్ బుక్ చేసుకోగలం. అన్ని బీచెస్లో అయితే ఇలా హోటల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉండవు. మామూలుగా హౌజెస్ ఉంటాయన్నమాట. ఆ హౌస్ మొత్తం బుక్ చేసుకోవాలి. ఒక 4-5 మెంబర్స్ ఫ్యామిలీస్ వెళ్తే ఆ హౌస్ అంతా కూడా బుక్ చేసుకోవాలన్నమాట. మనకి సింగిల్గా ఇలా హోటల్ బుక్ చేసుకుని స్టే చేయాలి అని అంటే కొన్ని సెలెక్టెడ్ బీచెస్సే మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట యూఎస్లో. ఇక్కడ బీచ్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇంకా లోతు కూడా పెద్ద ఎక్కువగా లేదనమాట ఈ బీచ్. మనం చాలా దూరం లోపలికి వెళ్ళినా కూడా మనకి సగానికే వస్తున్నాయి అన్నమాట వాటర్. అలలు కూడా అంత హెవీగా ఏమీ రావట్లేదు. చాలా బాగా అనిపించింది, ప్లెజెంట్గా చల్లటి గాలి అయితే వస్తుందన్నమాట. సో కాసేపు కూర్చుని బీచ్ వ్యూ అది ఎంజాయ్ చేసేసాక తర్వాత అయితే మేము బీచ్లో ఆడుకోవడానికి దానికి బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చుట్టూ మీరు చూడొచ్చు, పక్కన అన్నీ కూడా మనకి అన్ని హోటల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ హోటల్స్ అన్నీ కూడా. మేము ఇంకా ఇవాళ ఫుడ్ అది క్యారీ చేసామన్నమాట, ఎందుకంటే మేము వెళ్ళింది ఫ్రైడే రోజు వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా సాటర్డే కోసం మేమైతే ఫుడ్ క్యారీ చేసాము. కొంచెం బనానాస్, స్నాక్స్, ఇంకా కర్రీ, ఇంకా పెరుగు ఇలాంటివన్నీ కూడా క్యారీ చేసామన్నమాట. ఎందుకంటే సాటర్డే ఇక్కడ బయట మోస్ట్లీ అన్నీ కూడా అన్ని ఫుడ్స్లో కూడా ఎగ్ ఇంకా చికెన్ మోస్ట్లీ ఉంటుంది. మనం వెజ్ తినాలంటే కష్టం అనమాట. సో సాటర్డే కోసమని మేమైతే ఫుడ్ క్యారీ చేసాము. ఫ్రైడే రోజు అయితే బయటే తినేసామన్నమాట. ఈ పక్కన హోటల్స్, కార్ పార్కింగ్ ఏరియా అదంతా కూడా మీరు చూడొచ్చు.
ఈ పక్కన అన్నీ కూడా రూమ్స్ ఇట ఈ బీచ్లో ఆ బీచ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కూడా అన్నీ కూడా హోటల్ రూమ్సే ఉన్నాయి. ఇది బీచ్ ముందు వచ్చేసి బ్రాడ్ వాక్ అనమాట. ఇక్కడ సైకిల్స్ రెంట్కి కూడా ఇస్తారు. ఇలా $10 $12కి మనం సైకిల్ తీసుకుని సైకిల్ కూడా డ్రైవ్ చేసుకుంటూ ఈ బ్రాడ్ వాక్ మీద చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మాకు ఎదురుగుండానే హోటల్ రూము ఇంకా బీచ్ ఎదురుగానే కాబట్టి మేము వాక్ చేసుకుంటూ బీచ్లోకి అయితే వెళ్ళాము. ఇదేనమాట మేము స్టే చేసిన హోటల్. అది బ్యాక్ సైడ్, ఇందాక మీకు చూపించిందేమో ఫ్రంట్ సైడ్ అనమాట. ఇక్కడ మనకి స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఈ బీచ్లో. ఇంకా వాక్ చేసుకుంటూ అయితే బీచ్లోకి అయితే వెళ్తున్నాము. టెంపరేచర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. కొంచెం ఎండ అది బాగా ఉంది, కానీ బీచ్లో వాటర్ మాత్రం చాలా చల్లగానే ఉన్నాయన్నమాట. ఇవి నేవీ వాళ్ళకి సంబంధించిన స్తూపాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇంకా బీచ్ చైర్స్ అవి తీసుకెళ్ళి అక్కడ కూర్చోడానికి మేము చైర్స్ అవి తీసుకుని ఇంకా వెళ్ళామన్నమాట. ఒక 2 hours దాకా అయితే కూర్చున్నాము బీచ్లో. అందరూ కూడా బీచ్ చైర్స్ అవి వేసుకుని కూర్చున్నారు చాలామంది. ఇక్కడ వాటర్ అది కూడా చాలా చల్లగా ఉన్నాయన్నమాట. టెంపరేచర్స్ అయితే ఇంకా మనకి డ్రాస్టిక్గా ఏమీ పెరగలేదు కాబట్టి సమ్మర్ సీజన్ వస్తే మనకి వాటర్ కొంచెం బెటర్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొంచెం చల్లగానే ఉన్నాయన్నమాట వాటర్. మనకి మొత్తం ఈ బ్రాడ్ వాక్ అంతా కూడా ఇవన్నీ కూడా హోటల్ రూమ్సే అనమాట. చాలా దూరం వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా హోటల్ రూమ్స్ ఉంటాయి. మనం ఏదైనా బుక్ చేసుకోవచ్చు స్టే చేయడానికి మన ప్రైస్ని బట్టి, మనకి వీలుని బట్టి. మేమైతే ఈ ఓషన్ రిసార్ట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకా బీచ్లో అయితే కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. తర్వాత ఇంకా నెక్స్ట్ డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేశాక ఇంకా 7:30 ఆ టైంలో ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళిపోయి స్నానం అది చేసేసి నెక్స్ట్ ఇంకా డిన్నర్ కోసం మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము టర్కిష్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఈ హోటల్ రూమ్స్ వెనకాలే మనకి మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు దాటితే ఇటు సైడ్ అంతా కూడా అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ టైం అనమాట టర్కిష్ ఫుడ్ ట్రై చేయడము. ఇక్కడ మెనూ కార్డ్ అయితే చూడొచ్చు. మనకి పైడ్స్ అని, సాలడ్స్ కానీ, కబాబ్ ర్యాప్స్, ఇంకా అదానా అని పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా టర్కీ నేమ్స్. కునాఫా ఇవన్నీ కూడా ఉన్నాయి. టర్కిష్ స్వీట్స్ అవి కూడా బాగా ఫేమస్ డెజర్ట్స్కి, టర్కిష్ డిషెస్లో మెయిన్గా. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము. లోపల డెకరేషన్ అంతా కూడా టర్కీలో వాళ్ళు ఎలా ఉంటుందో అలాగే షాండ్లేర్స్ కానీ, చైర్స్ కానీ, కూర్చున్న చైర్స్ కానీ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్జీనియా బీచ్లో ట్యాక్స్ అది కూడా చాలా ఎక్కువగానే కలెక్ట్ చేస్తున్నారనమాట రెస్టారెంట్స్లో. సో ఈ చైర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మేము ఇక్కడ ఆర్డర్ చేసింది స్పినచ్ అండ్ ఆనియన్ పైడ్, ఇంకా ఇది వచ్చేసి టర్కిష్ చికెన్ శాండ్విచ్, ఇంకా ఇదేమో చికెన్ కబాబ్ రోల్ అనమాట. డిషెస్ అన్నీ కూడా కొంచెం చప్పచప్పగా ఉన్నాయి, అంత టేస్టీగా ఏమీ లేవు. మనకి మామూలుగా మన మసాలాలు ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఇవి కొంచెం బాగా బ్లాండ్గా ఉన్నాయన్నమాట డిషెస్ అన్నీ కూడా. సో మళ్ళీ తినేసేసాక మేము ఇంకా తిరిగి రూమ్కి వెళ్దామని వెళ్తుంటే దారిలో ఇక్కడ మాకు మా హోటల్ పక్కనే ఇలా మ్యూజిక్ షో అయితే జరుగుతుంది. సో అక్కడైతే కాసేపు ఇలా టైం అయితే స్పెండ్ చేసాము. మ్యూజిక్ బ్యాండ్ అంతా కూడా బాగా ప్లే చేశారనమాట. సో మా పాప ఇక్కడ కాసేపు డ్యాన్స్లు అవి వేస్తుంది. సో కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత
బ్రాడ్ వాక్ మీద కాసేపు వాకింగ్ చేయడానికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ వర్జీనియా బీచ్‌లో మోస్ట్ ఫేమస్ అయినది ఏంటంటే నెప్ట్యూన్ స్టాచ్యూ. ఆ నెప్ట్యూన్ స్టాచ్యూ దాకా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అంతా కూడా మనం బ్రాడ్ వాక్ మీదే నడవచ్చు. ఇసుకలో నడవాల్సిన అవసరం లేదు. సో హోటల్ ముందే మనకి పెద్దగా బ్రాడ్ వాక్ అని ఒక రోడ్ లాంటిది వేశారు. సో అందరి హోటల్ రూమ్స్ ముందు కూడా మనకి బీచ్‌కి హోటల్ రూమ్స్‌కి మధ్యలో బ్రాడ్ వాక్ అయితే ఉందన్నమాట. సో ఆ బ్రాడ్ వాక్ మీద వాకింగ్స్ చేస్తున్నారు, సైక్లింగ్ అది అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మనకి బీచ్ పోలీసు ఇలా గుర్రాల మీద వెళ్తూ ఇక్కడ పహారా అదే చేస్తున్నారనమాట. మాకు ఒక 25 మినిట్స్ అయితే పట్టిందనమాట నిదానంగా వాక్ చేసుకుంటూ ఈ నెప్ట్యూన్ స్టాచ్యూ దాకా రావడానికి. బ్రాడ్ వాక్ మీద మనకి బ్రాడ్ వాక్ మీద మధ్యలో కూర్చోవడానికి చక్కగా చైర్స్ అవి కూడా వేశారు. మధ్యలో కాసేపు అలసిపోతే కూర్చొని మళ్ళీ తిరిగి వాకింగ్ చేసుకోవచ్చు. సో ఈ నెప్ట్యూన్ స్టాచ్యూ దగ్గర అందరూ కూడా ఫొటోస్ అవి అయితే దిగుతున్నారు. ఇక్కడ వాతావరణం చూసారా, చాలా చల్లటి గాలి వస్తుందన్నమాట. టైం అయితే 8:39 అలా అవుతుంది. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.